హలో అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఆల్ ద డిఎస్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్. సో ఈ వీడియోలో మనం ద షార్ట్ స్టోరీ నుంచి చిన్న షార్ట్ స్టోరీ అండి ఇది. ద థీఫ్ స్టోరీ గురించి చూద్దామండి. మనకు రిటర్న్ బై రస్కిన్ బాండ్. సో ఫస్ట్ షార్ట్ స్టోరీ గురించి అసలు ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని ఎలిమెంట్స్ ఏంటి లాస్ట్ వీడియోలో చూసానండి. ఏమైనా చూడని వారు ఉంటే అది చూడగలరు. ఇప్పుడు ఫస్ట్ ద థీఫ్ స్టోరీ చిన్నది కాబట్టి ముందు చిన్న దాని నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ద థీఫ్ స్టోరీ అసలు ఏంటి అని మొత్తం డీటెయిల్గా సమ్మరీ డిస్కస్ చేద్దాం. తర్వాత థీమ్స్ ఏంటి, అందులో మెసేజ్ ఏంటి అన్ని కూడా చెక్ చేద్దామండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అబౌట్ ద రైటర్ కొంచెం చూద్దామండి. సో రస్కిన్ బాండ్ మనందరూ తెలుసు, ఫేమస్ రైటర్ ఫ్రమ్ ఇండియా. సో బార్న్ ఆన్ 19th May 1934. ఈ స్టిల్ అలైవ్ అండి, ఇంకా ఉన్నాడు మనకు హిమాచల్ ప్రదేశ్లో. హీఈస్ అన్ ఇండియన్ ఆథర్ అండ్ పోయిట్, రైట్, మనందరూ తెలుసు. సో రస్కిన్ బాండ్ ఫ్రమ్ ఇండియా 1934లో బార్న్, ఇంకా అతను స్టిల్ అలైవ్ అని. తర్వాత ఈజ్ ఫస్ట్ నావెల్ ద రెయిన్ ఆన్ ద రూఫ్ పబ్లిష్ ఇన్ 1956. సో 1956లో అతని ఫస్ట్ నావెల్ అనేటువంటి ద రెయిన్ ఆన్ ద రూఫ్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో రిసీవ్డ్ ద జాన్ లెవెలియన్ రైన్ ప్రైజ్ అనేది దానికి వచ్చింది. తర్వాత బాండ్ వాస్ authorized more than 500 short stories, essays and novels which include 69 books for children. అతను చిల్డ్రన్ కోసం ఎక్కువ ఫేమస్. అంటే అతను రస్కిన్ బాండ్ రచనలన్నీ కూడా మనకు పిల్లలకి బాగా నచ్చేటట్టు ఉంటాయన్నమాట, రైట్. చిల్డ్రన్ ఉంటాయన్నమాట, అంటే చిల్డ్రన్ బుక్స్ కానీ చిల్డ్రన్ నావెల్స్ కానీ అలా. హీ వాస్ అవార్డెడ్ విత్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1992 ఫర్ ఆ ట్రీ స్టిల్ గ్రోస్ ఇన్ టెహరా, ఇది పేరుతో వచ్చినటువంటి దానికి మన సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 1992లో. తర్వాత వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ కూడా వచ్చింది 1999లో. ఒక 7 years తర్వాత పద్మశ్రీ వచ్చింది. తర్వాత 2014లో పద్మభూషణ్ కూడా అతనికి వచ్చిందనమాట. సో ఇతను చాలా ఫేమస్, అవార్డ్స్ కూడా ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. 1992 సాహిత్య అకాడమీ, 1999 పద్మశ్రీ, 2014 పద్మభూషణ్ అనమాట. సో ఈ స్టోరీస్ మెయిన్లీ ఫోకస్ ఆన్ నేచర్, చైల్డ్హుడ్. అతని స్టోరీస్లో కూడా నేచర్ గురించి ఉంటుంది, చైల్డ్హుడ్ పిల్లల గురించి ఎక్కువ ఉంటుంది, బాల్యానికి సంబంధించినటువంటి ఆ మెమోరీస్ కావచ్చు అలాంటివి. తర్వాత హిల్స్, కొండల గురించి, లోన్లీనెస్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్, ఇవన్నీ కూడా తన రచనలో మనకు బాగా కనిపిస్తాయి. రస్కిన్ బాండ్ గురించి ఇది మెయిన్ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి, రైట్. తర్వాత చూడండి డీటెయిల్స్ సమ్మరీ ఏంటో చూద్దాం. చాలా చిన్న స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి, రైట్. సో హరి సింగ్, 15-year-old బాయ్, బీఫ్రెండ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు రాబ్ దెమ్. సో ఏం చేస్తారు, మెయిన్ క్యారెక్టర్ ఎవరు, ఇది స్టోరీస్ టోల్డ్ బై హరి సింగ్ అండి. సో ప్రొటాగనిస్ట్ ఇక్కడ హరి సింగ్స్తో స్టార్ట్ అవుతుంది. హరి సింగ్ ఏమంటాడంటే, తను 15-year-old, ఒక 15 ఏళ్ళ పిల్లవాడు. అతడు బీ ఫ్రెండ్స్ పీపుల్, అంటే అతను ఫ్రెండ్షిప్ చేస్తాడు కొత్త వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళనే మోసం చేసి దొంగతనం చేయడానికి. ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేస్తాడు, తర్వాత వాళ్ళని మోసం చేస్తాడు. అలాంటి క్యారెక్టర్స్కి చెందినటువంటి అతడే ద థీఫ్ అనమాట. ఈ సినిమా, ఈ షార్ట్ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అతనిది అనమాట. సో వైల్ competing in a wrestling match, he met Anil. He was a 25-year-old guy. ఒక 25-year-old guy ఉన్నాడు. 10 ఏళ్ళు, అతనంటే 10 ఏళ్ళు పెద్దగా ఉన్నట్టు ఒక పిల్లవాడు అనుకోవచ్చు, యంగ్ అడల్ట్ కావచ్చు. అనిల్ అనే పేరుతో ఇంకో క్యారెక్టర్ ఇది. సో ఈయన ఒక రెస్లింగ్ మ్యాచ్లో ఇద్దరు కంపీట్ చేస్తున్నప్పుడు ఇద్దరు కనబడతారు అనమాట. ఈ అనిల్ అనే వ్యక్తి కనబడతాడు, రైట్. హరి సింగ్ ఒక క్యారెక్టర్ 15 years బాయ్, అనిల్ అనే ఒక క్యారెక్టర్ 25 years బాయ్, రైట్. హరి సింగ్ అనేది దొంగ. సో రైట్, అతను మంచి వాళ్ళు కనబడితే వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని డ్రాప్ చేయడం అతని యొక్క స్టైల్. సో ఇప్పుడు ఇతన్ని అనిల్ చూసామన్నమాట. ఫస్ట్ చూసి ఇతను మనకు ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకు ఇతన్ని డ్రాప్ చేయొచ్చు అని అనుకుని అతనితో మాట్లాడడం స్టార్ట్ చేశారన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ రైటింగ్ ఎబిలిటీ, he only managed to maintain a small amount of money. As part of Hari's befriending effort, he asked Anil for some work. ఇక్కడ ఏం చెప్తుంటే, అతనికి ఎబిలిటీ బాగా, రైటింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఎవరికంటే అనిల్కి, 25 years ఓల్డ్గా అవుతున్న అతనికి రైటింగ్ ఎబిలిటీ బాగుంటుంది. ఉన్నప్పటికీ అతను మామూలు లైఫ్కి లీడ్ చేస్తుంటారు అనమాట, రైట్. యాజ్ పార్ట్ ఆఫ్ హరీస్ బీఫ్రెండింగ్ ఎఫర్ట్, అంటే హరితో ఫ్రెండ్షిప్ చేయాలనే ఈ ఒప్పందంలో అతను ఫ్రెండ్షిప్ చేస్తావు నాతో, నేను మీ దగ్గర నాతో పనిచేస్తా అంటే, అప్పుడు హీ ఆస్క్డ్ అనిల్ ఫర్ సమ్ వర్క్. సో అనిల్ ఏమంటాడంటే, నేను కొంచెం నాకు ఏమైనా వర్క్ ఉంటే నీ దగ్గర నేను పనిచేస్తానని అతన్ని ఫ్రెండ్షిప్ చేసి, వర్క్ ఉంటే ఇవ్వండి నేను పనిచేస్తాను నీకు అని అడుగుతాను అనమాట, రైట్. తర్వాత వెన్ అనిల్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ కుడ్ కుక్, ద యంగ్ బాయ్ రిప్లైడ్ విత్ ఎస్. సో అనిల్ అడుగుతాడు, నా దగ్గర ఏ పని ఉంటుందా బాగా, నేను అలాంటి సరే నేను వంట వండగలవా అని, కుక్ చేయగలవా అంటాడు. యంగ్ బాయ్ ఇక్కడ 15 years బాయ్ దొంగ. హరి సింగ్ ఏమంటాడు, ఎస్ నేను వంట వందా అంటాడు. ఆఫ్టర్ హియరింగ్ దిస్ అనిల్ టుక్ హరి టు హిస్ రూమ్. సో విన్న తర్వాత వంట వచ్చు కదా, వంట వరకు పెట్టుకుందాంలేని అనిల్ అతన్ని ఇంటికి తీసుకెళ్తాడు అనమాట, వంటవాడిగా. సో హరి సింగ్ వంటవాడిగా జాయిన్ అయిపోతాడు. ప్రామిసింగ్ టు టీచ్ హిమ్ హౌ టు రీడ్, రైట్ అండ్ నంబర్స్, as well as how to prepare delicious meals
When Anil was feeling generous, he would give Hari a rupee as a tip. సో ఇద్దరు ఇంటికి తీసుకెళ్తాడు. ప్లాన్ ప్రకారం ప్లాన్ సక్సెస్ అవుతాడు. హరి సింగ్ యొక్క ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇంటికి తీసుకెళ్తాడు, కుక్ చేస్తాడు. కుక్ అంటే అబద్ధం చెప్తాను, దానికి కుకింగ్ చేయడానికి రాదు. రానప్పటికీ ఏదో ఒకటి ట్రై చేద్దామని వండుతాడు. ఆ వంట అస్సలు అనిల్కి ఇష్టం ఉండదు. అది కుక్కలకి ఇస్తారు అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని మనం ఎంత బాగా వండాడు, రైట్. దాని తర్వాత తను అర్థమవుతుంది తను అబద్ధం చెప్పాడు. బట్ ఈవెందో అతను తిట్టకుండా, అతను ఏమనకుండా అతను వంట నేర్పించడానికి ట్రై చేస్తాడు. వంట ఒక్కటే కాదు, చదువు నేర్పిస్తాడు, రీడింగ్, రైటింగ్, నంబర్స్, చిన్న చిన్న బేసిక్స్ నేర్పిస్తాడు. ఇలా ఇద్దరు మంచి బాండింగ్ స్టార్ట్ అవుతున్నాడు, మంచిగా ఉంటుంది. సో వెన్ ఎవర్ అనిల్ వాస్ ఫీలింగ్ జనరస్, ఎప్పుడైతే అతను బాగా హ్యాపీగా ఉంటాడో అతడు ఒక రూపీ టిప్గా కూడా ఇస్తామన్నమాట అనిల్కి. అనిల్ అనే రైటర్ అతనికి దొంగ హరి సింగ్కి ఒక టిప్ కూడా రూపాయి కూడా ఇస్తాడు. అతను దొంగ అని తెలియదు, నేను చెప్తున్న దగ్గర ఒక క్యారెక్టర్, బట్ అక్కడ అతని దొంగ అని తెలియదు అనమాట, అతడే ఒక క్యారెక్టర్, రైట్. సో ఇలా ఇద్దరికి మంచి బాండింగ్, ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అతను ఫైనల్ సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ద అదర్ డే అనిల్ రిసీవ్డ్ ఎ బండిల్ ఆఫ్ నోట్స్ రిగార్డింగ్ ఈజ్ పబ్లిష్డ్ ఆర్టికల్. సో అతను నెక్స్ట్ రోజు ఆర్టికల్ పబ్లిష్ చేస్తాడు అతడు అనిల్. దానికి తగినట్టు ఒక మంచి ఫలితం వస్తుంది. అతనికి డబ్బులు అనేది డబ్బులు కట్ట అతనికి చేతికి వస్తుంది. వెన్ హరి నోటీస్ ద బండిల్ అండర్ హిస్ బెడ్, హీ డిసైడెడ్ టు కీప్ ద మనీ. హీ స్టోల్ ద మనీ దట్ వాస్ కెప్ట్ అండర్ ద మ్యాట్రస్ డ్యూరింగ్ మిడ్ నైట్ వెన్ అనిల్ వాస్ ఫాస్ట్ అస్లీప్. సో అతను ఏం చేస్తాడంటే ఈ డబ్బులు కట్టొచ్చిన తర్వాత ఇంకా దొంగ కదా హరి సింగ్కి, ఖచ్చితంగా దొంగ కాబట్టి అతని దొంగ బుద్ధులు ఎక్కడ పోతాయి. సో నమ్మకదూరం చేయడానికి రెడీ అయిపోతాడు. ఖచ్చితంగా ఈ డబ్బులు నేను తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని ఆ డబ్బుని నోట్ చేసి ఎక్కడ ఉన్నాయి డబ్బులు చూస్తే అతడు బెడ్ కింద పడుకొని బెడ్ కింద పెట్టుకొని నిద్రపోతాడు అన్నమాట అనిల్. ఆ డబ్బులు చిన్న నైట్ మిడ్ నైట్ వచ్చి అది నిద్రపోయే టైంలో వచ్చి దిండు కింద నుంచి ఆ డబ్బులన్నీ దొంగతనం చేసుకుంటాడు ఈ హరి సింగ్ అనే అతడు. పని మనిషిగా వచ్చిన హరి సింగ్, కుక్కగా వచ్చిన వంట మనిషిగా వచ్చిన హరి సింగ్ దొంగతనం చేస్తారన్నమాట. అక్కడ సేమ్ ప్లేస్ దొంగతనం చేసి పారిపోతారు అక్కడ నుంచి. యాజ్ సూన్ యాజ్ హీ లెఫ్ట్ ద హోటల్, హీ వెంట్ టు రైల్వే స్టేషన్ టు క్యాచ్ ద ట్రైన్ టు లక్నో. సో రాత్రి 10:30కి అటప్పుడు లక్నో ట్రైన్ ఉంటుంది, అది దానికి పారిపోయి డబ్బులను తీసుకొని అనుకుంటాడు. ఆ ప్లాన్ ప్రకారమే రీచ్ అవుతాడు స్టేషన్కి. బట్ హీ మిస్ ద ట్రైన్ అండ్ వాండర్డ్ అరౌండ్ ద సిటీ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్. సో మిస్ అయిపోతుంది, ట్రైన్ అనేది మిస్ అయిపోతుంది, అతనికి చేరుకోలేడు. 10:30 గంట ఆలస్యం అయిపోతుంది. అప్పుడు స్టేషన్ అంతా తిరుగుతాడు, ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలని తెలియదు. అతనికి ఎవరు లేరు, ఎవరు అక్కడ పిలిచారు కూడా అతనికి. దొంగ ఎక్కడ పోతే అక్కడ పేరు మార్చుకొని ఎక్కడక్కడ కొత్త వాళ్ళతో ఫ్రెండ్స్ చేస్తుంటారు కాబట్టి ఎవరు తని దగ్గర తీసుకోమాట. ఎక్కడంటే అక్కడ అప్పులు కూడా చేస్తుంటాడు. సో ఎక్కడ పోయినది ఇంకా డైలమ్ అయిపోతుందన్నమాట. హీ గాట్ సోక్ టు ద స్కిన్ కంప్లీట్లీ యాజ్ ఇట్ వాస్ పోరింగ్ హెవీలీ. సో తర్వాత వర్షం పడే సూచనలు ఉంటుంది, వర్షం పడుతుంది. తర్వాత ఎక్కడ పోవాలో అర్థం కాదు, ఎవరు లేరు, ఎక్కడ ఆలోచిస్తుంటాడు. యాజ్ హరి వాస్ అగైన్ ఫీలింగ్ అజిటేటెడ్ అండ్ రిగ్రెట్ఫుల్. సో అతనికి చాలా బాధ ఉంటుంది, రిగ్రెట్ కూడా, చాలా కోపంగా అబ్బా ఎందుకు చేశాను అయిపోయిందని అనుకుంటాడు. హీ బిగాన్ టు రిగ్రెట్ స్టీలింగ్ మనీ ఫ్రమ్ ద హానెస్ట్ మ్యాన్ సచ్ యాజ్ అనిల్ హూ ట్రీటెడ్ హిమ్ వెల్. సో నేను ఇతని దగ్గర డబ్బు దొంగతనం చేసింది, వేరే వాళ్ళ దగ్గర చేస్తే ఏదో, కానీ నేను అనిల్ అనే వ్యక్తిగత నాకు చదువు నేర్పిస్తున్నాడు, ఫుడ్ పెడుతున్నాడు, ఇంటి పని రాకుండా పెట్టుకున్నాడు, ఫ్రెండ్షిప్గా బాగా చూసుకుంటాడు నన్ను, అలాంటి అతని దగ్గర నేను దొంగతనం చేశానా అని బాధపడతాను అనమాట. తర్వాత The cheating Anil was his fault since he was taught how to read, write and the numbers by him. Anil was devastated when Hari Singh suddenly changed his mind and decided to return to him. సో ఏం జరుగుతుందంటే చీటింగ్ అనిల్, సో ఈ చీటింగ్ చేసిన తర్వాత అతను రీడింగ్ రైట్ నేర్చుకున్నాడు, అక్షరార్థం నేర్పించాడు నన్ను, అతని దగ్గర నేను దొంగతనం ఏంటి అని చెప్పి రిగ్రెట్గా ఫీల్ అయ్యి వద్దు నేను ఎన్నికి వెళ్ళేసి ఆ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తా అని రియలైజ్ అయిపోతాడు. ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, మంచి క్యారెక్టర్గా దొంగగా మారిన అతని యొక్క అంటే ఈ విధంగా మనకు ఒక ప్రేమగా కూడా మనం గెలవచ్చు, అంటే మంచిగా మనం ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తిని కూడా మార్చవచ్చు అనేది ఇక్కడ మనం థీమ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. సో అతను మళ్ళీ ఇంటికి వచ్చేసి ఆ డబ్బులు ఇచ్చారనుకొని డిసైడ్ అయిపోతాడు, ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. డిస్పైట్ ద రైనీ వెదర్, వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా హీ కెప్ట్ ద క్యాష్ ఫ్రమ్ వేర్ ఇట్ వాస్ రిసీవ్డ్ ఇన్ ద సేమ్ స్పాట్. దిండు దగ్గర బెడ్ కింద ఉండే డబ్బులు, అతని దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని అదే స్పాట్లో చిన్నగా నైట్ వెళ్ళి అక్కడే పెట్టేస్తాడు. హీ వోకప్ అప్ ద మార్నింగ్ టు ఫైండ్ అనిల్ వాస్ ఎ నార్మల్ యాజ్ యూజువల్. పొద్దున్న లేచి చూస్తే అనిల్ మామూలు మనిషి ఎప్పుడు లేచి తెలియదు, రాత్రి దొంగతనం జరిగింది, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి ఇంకిచ్చి డబ్బులు పెట్టిన విషయం అనిల్కి రియలైజ్ అయిందో తెలియదు కానీ డౌట్గా ఉంటుంది ఇక్కడ. బట్ ఆయన నార్మల్ యాజ్ యూజువల్గా లేస్తాడు. హ్యావింగ్ ఎర్న్డ్ 50 rupees, హరి వాజ్ ఆఫర్డ్ 50 rupees బై ద యంగ్ మ్యాన్. సో యంగ్ మ్యాన్ నేను 50 rupees నాకు వచ్చాయి, నీకు డబ్బులు నీకు ఇస్తాను అనుకోండి అని చెప్తాను అనమాట అనిల్. ఏ ఫుల్ మంత్స్ పేమెంట్ హ్యాస్ స్టేటెడ్ బై అనిల్
along with his statement. In any case, Hari realized the money was still moist when he touched it. సో డబ్బులు తీసుకున్న డబ్బులు అదే స్పాట్లో పెట్టేస్తాడు కదా. ఉదయం లేచిన తర్వాత యాజువల్గా లేస్తాడు మన క్యారెక్టర్ అనిల్. సో లేచిన తర్వాత అతనికి కూడా కొన్ని డబ్బులు నాకు వచ్చాయి, నేను రైటింగ్ రాశాను, ఆర్టికల్ నాది సేల్ అయింది, సో డబ్బులు తీసుకుని కూడా అని కొన్ని డబ్బులు రిటర్న్ ఇస్తామన్నమాట. ఆ రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ నోట్లు అట్లా పచ్చిగా ఉంటాయి. ఇంకా అంటే వర్షం తడిచాయి కదా, రాత్రి వర్షం తడుచుకుంటూ వచ్చి అదే స్పాట్లో పెట్టాడు హరి సింగ్. బట్ అవే ఇప్పుడు ఆ నోట్ కట్టలు కూడా తడిచినప్పటికీ తెలిసినప్పటికీ మాయిశ్చర్ ఉంటుంది హరి సింగ్ అనిల్కి. అయినప్పుడు అనిల్ ఏమన్నాడు ఇక్కడ చూడండి, అదే గ్రేట్నెస్. అనిల్ అండర్స్టాండ్స్ హరీస్ మిస్టేక్ ద ప్రీవియస్ నైట్ బట్ డిడ్ నాట్ treat him with a disguise or turn him into the police despite being aware of it. తెలిసిపోయింది అతనికి డబ్బులు ఏమో అతను డమాడోలు జరిగింది, గందరగోళం జరిగింది, నాకు డబ్బులు మాయిశ్చర్గా ఉన్నాయంటే తడిగా ఉన్నాయి, నోట్లు ఎలా ఉన్నాయంటే దొంగతనం చేసినట్టున్నాడు అని తెలుసుకునే అయినప్పటికీ పోలీసులకు పట్టాడు, కోప్పడాడు, ఏమి తినడు, అతను కూడా మామూలు నార్మల్గానే ఉంటాడు అనమాట. సో ఇది మనం నిజ కైండ్నెస్తో కూడా అవతలవాడిని గెలవచ్చు అనేది ఒక మంచి ఉదాహరణ. ఇది తెలిసినప్పటికీ కోపడకుండా చాలా మన స్మార్ట్గా ఇక్కడ డీల్ చేస్తామన్నమాట. అనిల్ రిప్లేస్ ద ప్రామిస్ విత్ ఎ ప్రామిస్ టు టీచ్ హరి హౌ టు రైట్ ఫుల్ సెంటెన్సెస్. సో దానితో మళ్ళీ అనిల్ ఏం చేస్తా అంటే ఒక ప్రామిస్ ఇచ్చామన్నమాట, నేను ఖచ్చితంగా నీకు చదువు నేర్పిస్తాను. వర్డ్స్ నేర్పించుకున్నాడు, బేసిక్స్ అయిపోయింది, ఇప్పుడు సెంటెన్స్ కూడా నేర్పిస్తాడు. హరి సింగ్ బికేమ్ ఏ నోబుల్ హ్యూమన్ బీయింగ్ అవుట్ ఆఫ్ ఎ గ్రాటిట్యూడ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అనిల్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. ఆ తర్వాత అనిల్ ఇంకా నోబెల్ మెన్గా మంచిగా మారిపోతాడు. ఆ తర్వాత అనిల్కి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ విధంగా వాళ్ళ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా 15 years బాయ్ దొంగ హరి సింగ్ అనే క్యారెక్టర్, అది కూడా ఫేక్ నేమే, నాట్ ఏ రియల్ నేమ్. అక్కడ పేర్లు మారుస్తుంటాడు, ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు రాబరీ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా హరి సింగ్ అనే క్యారెక్టర్ 25 ఏళ్ళ అనిల్ అనే క్యారెక్టర్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. కుక్కు వంట మనిషిగా ఇంటికి వెళ్తాడు, బట్ అతను దొంగతనం చేస్తాడు, బట్ రియలైజ్ అయిన తర్వాత డబ్బులని ఇతనికి ఇచ్చేస్తాడు అనమాట. సో ఇది స్టోరీ, షార్ట్ స్టోరీ ద థీఫ్ అనేది. థీమ్స్ ఏం చెప్పారు ఎదురంటే మనకు తెలిసినది స్టోరీ ప్రకారం ట్రస్ట్ అండ్ ఫర్గ్యూనెస్. ట్రస్ట్ నమ్మకం ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫర్గ్యూనెస్ తప్పు ఎవరైనా చేస్తారో క్షమించే గుణం ఉండాలి, అదే గ్రేట్. పవర్ ఆఫ్ కైండ్నెస్ పవర్ వల్ల మన అవతల వాడిని మార్చవచ్చు, దొంగని కూడా మంచిగా మార్చాలన్నమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మోరల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, చేంజ్ అయింది, మోరల్ చేంజ్ తీసుకున్నాడు, దొంగ నుంచి మంచిగా మారిపోయాడు. హ్యూమన్ గుడ్నెస్, మంచి క్వాలిటీస్. మెసేజ్ ఏమున్నాయి ఇందులో అంటే కైండ్నెస్ కెన్ చేంజ్ ఎ పర్సన్స్ లైఫ్. ఎస్, దయ వల్ల మనం దయ చూపించామంటే మనం ఎలాంటివైనా మారాల్సిందే, ఈ రోజు ఒకవేళ రేపైనా ఎప్పుడైనా మారాల్సిందే. అట్లా ట్రస్ట్ ఈజ్ పవర్ఫుల్. ట్రస్ట్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. నమ్మకమే జీవితం నమ్మకం లేకుంటే అసలు జీవితమే కాదంటాం, రైట్? ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. సో ఎడ్యుకేషన్ అనేది చాలా వాల్యూ, ఎందుకంటే అతను అక్షరాస్యత నేర్పించడం వల్లే ఆ ఎథిక్స్ వచ్చాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ పాయింట్ ఆఫ్ మంచి ప్లేయర్ చేస్తుంది అనమాట. జనరల్గా మన అక్షరాస్యని పట్టుకొని అంత మోరల్ చేంజ్ చేయలేం, కొంచెం అక్షరాస్యత నేర్పిస్తే వాళ్ళలో మోరల్ చేంజ్ వస్తుందన్నమాట. ఏ పర్సన్ క్యాన్ చేంజ్ ఇఫ్ గివెన్ లవ్ అండ్ ఆపర్చునిటీ. మంచి ఆపర్చునిటీస్ కానీ మంచి లవ్ కేర్ మనం ఇచ్చామంటే ఏ పర్సన్ అయినా, దొంగడైనా, మోసం చేసేవాడైనా ఎవరైనా సరే మనకు మారడానికి అవకాశం ఉంటుందని ఈ స్టార్ స్టోరీ ద్వారా మన రస్కిన్ బాండ్ చెప్పడానికి ప్రయత్నం చేశారండి. ఇది స్టార్ స్టోరీ. మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ అయ్యాయి, ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అబౌట్ ది ఆథర్ చూసాం, సమ్మరీ అండ్ థీమ్స్ అవన్నీ కూడా చూసామండి. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే మీకు కామెంట్ చేయగలరు, నేను మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ షార్ట్ స్టోరీ. నెక్స్ట్ వచ్చి మనకు ద ఆఫ్టర్ 20 years షార్ట్ స్టోరీ వస్తుంది మన ఛానల్లో, దయచేసి గమనించండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.